సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మనుషుల రక్తం రుచి మరిగి దాడి చేసి ప్రాణాలు తీస్తున్న చిరుత చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు అధికారులు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్ల టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బోనులోకి వెళ్లి పట్టుబడింది. దీంతో కొద్ది రోజులుగా చిరుత సంచారంతో భయపడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజులుగా చిరుత సంచారం సిరివెల్ల మండలంలో ప్రజలను ఆందోళనకు గురిచేసింది. మనుషులపై దాడి చేస్తూ స్థానికులను భయపెట్టింది. ఇటీవల పచ్చర్ల గ్రామ సమీపాన ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లిన మహిళను చంపేసింది. ఆమెపై దాడి చేసి తలను మొండం నుంచి వేరు చేసింది. అంతకుముందు అదే గ్రామానికి చెందిన షేక్ బేబీ అనే మహిళ తన ఇంటి వద్దనే నిద్రిస్తుండగా చిరుత దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఇలా మనుషులపై దాడి చేయడంతో వారంతా బిక్కుబిక్కుమంటూ బతికారు. చిరుత నుంచి తమను రక్షించాలని వేడుకున్నారు. చిరుత పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్టు అధికారులు పలు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో పచ్చర్ల టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బోను చిక్కింది. దానిని సమీప అటవీ ప్రాంతంలో వదిలేయనున్నారు. చిరుత చిక్కడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తపులి దాడి గురించి మేము అటవీ శాఖ దాన్ని బోను వేసి వలపన్ని పట్టుకున్నాము. అది 3 రోజుల క్రితం ఒక బిహింస అనే మహిళను అడవిలో కట్టెలు కొట్టుకుండగా చూసి దాడి చేసి చంపివేసింది. ఇటకేలకు ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు మేము వేసిన బోన్లో పట్టుబడింది. దాన్ని తీసుకుపోయి తిరుపతి జూలో ఎస్వి జూలాజికల్ పార్క్లో వదిలిపెడతాము. ఎట్టకేలకు స్థిరపడింది. చిత్తపులి పట్టుకోవడం అది చాలా ఫిరోజియస్గా ఉంది. 5 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిత్తపులి అది.